దెబ్బ తగిలితేనే దయ్యం వదులుతుంది అని అంటుంటాం కదా. మరి మన దేశం ఒక చిన్న జలక్ తగిలితేనే మేల్కొనే దశకు చేరిపోయింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, మన దేశంలో ఏం జరగకపోయినా కూడా ఒక సామాన్యుడికి గ్యాస్ అందలేనంత దూరం జరుగుతుంది. ఎందుకు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో పూర్తిగా చర్చించుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. వ్యూవర్స్, ఇజ్రాయెల్, ఇరాన్ మరియు అమెరికా ఈ మూడు దేశాల మధ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు ఎనర్జీ క్రైసిస్ ని తీసుకొస్తుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. గత 5 వారాలుగా ఇరాన్ మరియు అమెరికా యుద్ధం పాల్గొంటున్న ఏ ఒక్క విషయం కూడా కొలిక్కి రాలేదు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ యుద్ధాన్ని అమెరికా కంటిన్యూ చేస్తూనే ఉంది అనే విషయాల్ని మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అది వాళ్ళ సమస్య కదా, మనకేమవుతుందిలే అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రపంచం ఇప్పుడు కుగ్రామంలో మారిపోయింది ఇంటర్నెట్ వచ్చిన తర్వాత. ప్రతి చిన్న విషయానికి మనం ఇరుగు దేశంపై, పొరుగు దేశంపై ఆధారపడాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా మన దేశంపై ఆధారపడాల్సిన సిచ్యువేషన్ ఉంది. ప్రపంచమంతా కనెక్ట్ అయిన తర్వాత ప్రతి విషయంలో అందరం కలిసికట్టుగా నడవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రస్తుతం స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ బ్లాక్ అవ్వడం ప్రపంచానికి పెద్ద షాక్ అని చెప్పవచ్చు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ కేవలం ఒక సీ రూట్ మాత్రమే కాదు, ఇది ప్రపంచానికి ఆయిల్ సరఫరా చేసే ప్రధాన రహదారి. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ బ్లాక్ అవ్వడంతో ముడి చమురు ధరలు అమాంతం పెరిగిపోయాయి. దానికి తోడు నేచురల్ గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు దీని ప్రభావం సగటు మానవునిపై ఏ విధంగా ఉంటుందో ఆలోచిద్దాం. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో రిజల్ట్ ఇన్ఫ్లేషన్. మనం ప్రతిరోజు వాడే వస్తువుల ధరలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ దిగజారుతూనే ఉంది. డాలర్ మాత్రం ప్రతిరోజు బలపడుతూనే ఉంది. దీంతో ఇంతకు ముందు పే చేయాల్సిన డబ్బుల కంటే కూడా చాలా రేట్ల డబ్బులు ఎక్కువగా డాలర్ రూపంలో వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. భారతదేశం 85% పైగా ఆయిల్ మరియు గ్యాస్ ఇంపోర్ట్ చేసుకునే దేశం. దానికి తోడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ కూడా బ్లాక్ అవ్వడంతో గ్యాస్ సరఫరా సరిగ్గా లేదు. దీంతో సామాన్యుడి ఇంట్లో ఉండే గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో ఇప్పుడు గుది బండలా మారే అవకాశం. డిమాండ్ కి సరఫరా లేకపోవడంతో రేట్స్ పెరిగే అవకాశం, అదే విధంగా షార్టేజ్ అయ్యే అవకాశం కూడా మెండుగా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ షార్టేజ్ ప్రభావం ఇప్పటికే చాలా ప్లేసెస్ లో మనం గమనిస్తూనే ఉన్నాం. ఇదే విధంగా మున్ముందు కొనసాగితే చాలా ఇండస్ట్రీస్ మరియు రెస్టారెంట్స్ మూతపడే అవకాశం కూడా ఉంది. ఇదే గనక జరిగితే మన ఆర్థిక వ్యవస్థలో 1% తగ్గే అవకాశం కూడా ఉంది. కాబట్టి వ్యూవర్స్, ఇది కేవలం ఒక డేటా మాత్రమే కాదు, మన జేబులో ఉన్న డబ్బుల్ని ఖాళీ చేస్తున్న ఒక సైలెంట్ కిల్లర్స్. ఇది ఒక నార్మల్ వీడియోలో కాకుండా ఒక వేకప్ కాల్ గా పరిగణించండి. ఇప్పుడు గనక మనం మేల్కోకపోతే రేపటి మన రేప్ అనేది చాలా కఠినంగా మారే అవకాశం ఉంది. బేసిక్ గా మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ రూట్ కాజ్ ఏంటో తెలుసా? మన మైండ్ సెట్. ఎస్, మీరు విన్నది నిజమే. మనం ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాతనే దాన్ని ఫేస్ చేద్దాము అని ఆలోచిస్తాం. అది రాకముందే దానికి సొల్యూషన్స్, ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్ కనుక మనం వస్తే దాన్ని ఎలా ఫేస్ చేయాలో నేర్చుకోవడం మనకు అలవాటు లేదు. అది నిజం. సింపుల్ గా చెప్పాలంటే మన బేసిక్ అప్రోచ్ ఏ విధంగా ఉంటుంది అంటే, నీళ్ళలో పడ్డాక ఈత నేర్చుకుందాంలే అనుకుంటాం. పోయేదే ముందు ఇప్పుడు మనకు అవసరం లేదు కదా అనుకుంటాం. సో దానివల్ల సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఇలాంటి ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు మన జీవితం ముగిసిపోతుంది. అదే విధంగా ఇప్పుడు సమస్య ఏంటి అంటే, భారతదేశం 85% పైగా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే దేశం. విచ్ మీన్స్ మనం ఇతర దేశాలపై ఆయిల్ మరియు గ్యాస్ కోసం ఆధారపడి ఉన్నామనేది నిజం. ఇది ఎప్పటికైనా భారతదేశానికి ప్రమాదకరమే. ఆయిల్ ధరలు పెరిగితే మనం ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది మనం ఇంపోర్ట్ చేసుకున్న కంట్రీస్ కి. అదే సమయంలో రూపాయి మారక విలువ కూడా తగ్గిపోతుంది. దీనికి తోడు గవర్నమెంట్ కరెంట్ అకౌంట్ డిఫిషిట్ కూడా పెరిగిపోతుంది. అదే సమయంలో గవర్నమెంట్ బడ్జెట్ కూడా గందరగోళానికి గురవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1991లో మనం ఎదుర్కొన్న ఎకనామిక్ క్రైసిస్ గురించి గుర్తుందా? అప్పట్లో కేవలం 20 రోజులకు సరిపడా ఫారెన్ ఎక్స్చేంజ్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మనం ఆ సిచ్యువేషన్ లో లేకున్నా ప్రతిరోజు మన రూపాయి మారక విలువ తగ్గిపోతూనే ఉంది. దాన్ని ఆపడానికి ఆర్బీఐ తన దగ్గర ఉన్న డాలర్స్ ని అమ్మటం స్టార్ట్ చేసింది. ఇది ఎప్పటి వరకు? ఎట్ సమ్ పాయింట్ ఏదో ఒక రోజు ఆగిపోవాల్సిందే కదా. అలాగే మనల్ని పాలించిన ఈ గవర్నమెంట్స్ ఫెయిల్యూర్స్ కూడా ఏంటి అంటే, భారతదేశానికి సరిపడా ఆయిల్ నిక్షేపాలు మన దేశంలో అందుబాటులో లేవు. సో అవైతే లేవు, కానీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న వాటిపైన సరైన ప్లానింగ్ ఏదైనా ఉందా అంటే అది కూడా లేదు. ఏ దేశమైనా మనకి ఆయిల్ అమ్ముతే చాలు, ఏ ధరకైనా మనం కొనాల్సిన పరిస్థితి ఇప్పుడు. దీనికి మెయిన్ రీజన్ భారతదేశంలో సరిపడా ఆయిల్ నిక్షేపాలు లేవు. ఇది పానిక్ రియాక్షనే, కాదని చెప్పలేము. అలా అని చెప్పేసి మనం ఏమి చేయలేమా అంటే అది కూడా కాదు, చేయొచ్చు. ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ పై ఆధారపడటం, లైక్ ఈవీస్ క్రియేట్ చేయడం, హైడ్రోజన్ వెహికల్స్ ని సృష్టించడం, సోలార్ ని ఎక్కువ వాడటం, ఇలాంటివి. లేదంటే మనం ఫ్యూచర్ లో కూడా హడావిడిగా చివరి మినిట్ లో ఇలా ఆయిల్ కోసం, గ్యాస్ కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
బట్ డే టు డే లైఫ్ లో దీని ప్రభావం చాలా పెద్దది. ప్రస్తుతానికైతే మన భారతదేశంలోని ప్రజలే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళు అప్పటికప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే దాని గురించి ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు కేవలం గ్యాస్ ధర పెరుగుతుంది, పెట్రోల్ ధర పెరుగుతుందని అనుకుంటున్నాం, కానీ మనకు ముందు వచ్చేది అంతకన్నా పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. పెద్ద పెద్ద హోటల్స్, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు, క్యాంటీన్లు, పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఇవన్నీ కూడాను ప్రైమరీగా గ్యాస్ పైనే ఆధారపడి నడుస్తున్న వ్యాపారాలు. ఈ గ్యాస్ షార్టేజ్ తో అమాంతం ధరలు పెరిగితే ఈ బిజినెస్ అన్ని కూడాను నిలబడగలుగుతాయా? ఇండస్ట్రీస్ పరిస్థితి అయితే ఇంకా గందరగోళంగా ఉంది. అంతెందుకు, గుజరాత్ లోని మార్బీ సెరామిక్ ఇండస్ట్రీ 75,000 కోట్లకు పైగా ఎగుమతులు చేసే ఈ రంగం ఇప్పుడు గ్యాస్ లేక మూతపడిపోయింది. టెక్స్టైల్ కంపెనీస్ లో పనిచేసే ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. దానికి కారణం వాటి రా మెటీరియల్స్ ధరలు పెరగడం. చాలా మటుకు కంపెనీస్ ఇప్పటికి కూడా నష్టాల్లోనే నడిపిస్తున్నాయి. ఇక ఎక్స్పోర్ట్స్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. పోర్ట్స్ దగ్గర షిప్స్ అలాగే నిలిచిపోయి ఉన్నాయి. రైతుల పరిస్థితి ఇంకా భిన్నం. వాళ్ళు పంపించిన సరుకు మధ్యలోనే నిలిచిపోవడంతో అవి పాడైపోతున్నాయి. గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న భారతీయులు సైతం బిక్కుబిక్కుమంటున్నారు. ఇంకా చింతించాల్సిన విషయం ఏంటంటే, గల్ఫ్ దేశంలో పనిచేస్తున్న భారతీయులు వాళ్ళు సెండ్ చేసే రెమిటెన్స్ మన భారతదేశ కరెన్సీ ఎక్స్చేంజ్ కి ఎంతో ఉపయోగకరమైంది. అది మధ్యలోనే ఆగిపోతే ఫారెన్ ఎక్స్చేంజ్ లో తీవ్ర గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. ఫైనల్ గా ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే మనం గ్లోబల్ రిసెషన్ వైపు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఫలితం ధరలు పెరగడం, జాబ్స్ పోవటం, లైఫ్ మరింత కష్టతరంగా మారే అవకాశం ఉంది. ఇది జస్ట్ టెంపరీ ఇష్యూ మాత్రమే అని కూర్చోవడం సరైన నిర్ణయం కాదు. ఫ్యూచర్ లో మనకి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో ఇప్పటి నుంచే మనం సరైన ప్లానింగ్ చేసుకోవడం మంచిది. చివరగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి క్రైసిస్ వెనుక ఒక ఆపర్చునిటీ ఉంటూనే ఉంటుంది. దాన్ని మనం గుర్తించి సరైన పద్ధతిలో వాడుకోవడమే మనం చేయాల్సిన పని. మార్పు మనతోటే మొదలవుతుంది. దెబ్బ పడిన తర్వాత కాదు, దెబ్బ పడక ముందే మనం ఆ ఆపర్చునిటీని వాడుకొని శక్తివంతమైన దేశంగా ఎదుగుదాం. సో వ్యూవర్స్, దాట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. ఈ క్రైసిస్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మహేష్ బొమ్మిశెట్టి. జై హింద్.